విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బొత్స ఝాన్సీ లక్ష్మి. పేదల పక్షాన్ని నిలబడే పార్టీ వైసీపీ పార్టీ అని ఆమె తెలిపారు. విశాఖ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉందన్నారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటు వేదికగా విశాఖ ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యలపై గళమెత్తానంటూ గుర్తు చేశారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపిస్తే విశాఖలో ఉన్న సమస్యల్ని పార్లమెంట్లో చర్చించి పరిష్కరిస్తానని బొత్స ఝాన్సీ లక్ష్మి హామీ ఇచ్చారు. అంశాన్ని ఈరోజు మరి ఎంపీగా మీరు నాకు అవకాశం ఇచ్చి మీ ఆశీస్సులు ఇచ్చి గెలిపిస్తే ఎంపీగా కేవలం నేను కాదు, ఈ వాయిస్ ఇక్కడ సమస్యల్ని పార్లమెంట్లో తీసుకెళ్ళి తద్వారా పరిష్కరించేందుకు తప్పనిసరిగా మీ మనిషిగా నేను కృషి చేయడానికి నాకు అవకాశాలు కూడా కల్పించమని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరి తాలూకు ఆశీస్సులు మరి ఇక్కడ ఉన్న ఏవైతే ఉన్నారో అందరినీ కూడా మీ తాలూకు ఆశీస్సుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చూసి అనేక కార్యక్రమాల్లోని అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకుని వెళ్తున్న అటువంటి వారిని తీసుకుని రావటం వల్ల ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు నిరంతరం జరగాలి అనే కార్యక్రమాలు తలుచుకోవడం అలాంటివన్నీ ఇప్పుడు పేదవర్గానికి అన్నీ అందుతున్నాయి. అటువంటి వాటికి కావాలన్న మన పిల్లలు ఇంకా ఉజ్వలమైన భవిష్యత్తులో బాగా చదువులోకి ఉండి వీళ్ళు చదివించాలన్న అటువంటి వారి కార్యక్రమాలన్నిటి కూడాను మరి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం.